సో ప్లాంటాన్లో న్యాచురల్ ఫుడ్ అంటే ఎర్లీ స్టేజ్లో మనకి యానిమల్కి న్యాచురల్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది, ఆక్సిజన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది, వాటర్ కలర్ స్టేబుల్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది ప్లాంటాన్. అయితే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సమ్టైమ్స్ ఆల్గల్ బ్లూమ్స్, బ్లూ గ్రీన్ ఆల్గే బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నైట్ టైం డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బ్లూమ్స్ బాగా పెరిగాయో రాత్రిపూట ఫోటోసిన్థసిస్ జరగదు, రెస్పిరేషన్ జరిగిపోతుంది, ఆక్సిజన్ ఒకసారిగా పడిపోతుంది. సో అలాగే బ్లూ గ్రీన్ ఆల్గే వీటి నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. దెన్ మేనేజ్మెంట్, ప్రాపర్ ఫెర్టిలైజేషన్, వాటర్ ఎక్స్చేంజ్, ప్రోబయోటిక్స్ వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక ఈ ప్లాంటాన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ న్యాచురల్ ఫుడ్ ఫర్ ద యానిమల్స్. దెన్ సమ్ టైమ్స్ చూడండి అక్కడ ఆల్గల్ బ్లూమ్స్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి, మ్యాక్స్ అన్ని కూడా క్రాష్ అయిపోయి, ప్లాంటాన్ క్రాష్ అయిపోయి మీరు ఆల్గల్ మీ చేతితో తీసినట్టయితే మొదల కింద వచ్చేస్తాయి. దట్ ఈస్ a drastic situation where the toxicity of ammonia and other things spikes and oxygen depletion occurs. And monitoring turbidity, turbidity కూడా less than 20 వచ్చేస్తుంది. అంత బురద బాటల్లో సెసిటీస్ పెట్టగానే మీకు కనపడుతుంది. కాబట్టి టర్బిడిటీ రీడింగ్ 25 to 35 రీడింగ్ ఎప్పుడైతే మీరు మెయింటైన్ అవుతుందో మీకు ఖచ్చితంగా అన్ని పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే మనం ఒక పరిగణలోకి తీసుకొచ్చుకున్నాం.